మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియ మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటంటే క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి? క్రైస్తవ కుటుంబం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మొదటిగా క్రైస్తవులు అనగా ఎవరు? క్రైస్తవులు అంటే చాలామంది ఎవరో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రైస్తవులు అంటే మరి ఏదో హీనంగా మరి చాలామంది ఆలోచన చేస్తున్నారు. ప్రియ మిత్రులారా, క్రైస్తవులు అంటే ఎవరు అనే దానికి మనం చూసినట్లయితే మొదటిగా అంత్యొకలో శిష్యులు క్రైస్తవులుగా అనబడ్డారని అపోస్తల కార్యం 11వ అధ్యాయం దాని 26వ వచనంలో కనబడుతుంది. క్రైస్తవులు అంటే మరి మొట్టమొదటిగా అంత్యొకలో మరి శిష్యులు క్రైస్తవులుగా అనబడ్డారు. అంటే క్రైస్తవులు అంటే ఎవరు అంటే శిష్యులు అని సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా దేవుని ఎరిగిన వారని చెప్పి యోహాను వార్త దాని 17వ అధ్యాయం దాని 3వ వచనం, గలతీ 4:8వ వచనంలో కనబడుతుంది. క్రైస్తవులు అంటే ఎవరు అంటే మరి దేవుణ్ణి ఎరిగిన వారు అని ఇక్కడ రాయబడి ఉంది. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే మరి మరణము పునరుత్థానమును మరి విశ్వసించిన వారు క్రైస్తవులు అని 1 కొరింథీ 15వ అధ్యాయం దాని 3వ వచనంలో కనబడుతుంది. మరణమును పునరుత్థానమును మరి ఎరిగిన వారు నమ్మిన వారు క్రైస్తవులు అనబడ్డారు అన్న సంగతి ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ మిత్రులారా, 4వ విషయానికి వచ్చినట్లయితే పాప విషయంలోనూ మారుమనసు పొందిన వారు క్రైస్తవులు అని అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 38వ వచనంలో కనబడుతుంది. అలాగనే 17వ అధ్యాయం దాని 30వ వచనంలో కనబడుతుంది. క్రైస్తవులు అంటే మరి ఎలాంటి పాప విషయంలో మారు మనసు పొందిన యొక్క వ్యక్తులు క్రైస్తవులుగా అనబడ్డారు. ఈరోజు నీకు ఏం చెప్తున్నంటే క్రైస్తవ కుటుంబము అని అంటున్నాం. క్రైస్తవులు అంటే ఏంటిదో మొదటిగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. 5వ విషయానికి వచ్చినట్టు యేసును ప్రభువుగా అంగీకరించిన వారు క్రైస్తవులు అని రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంగా మన యేసు ప్రభువును ఆయన రక్షకుడిగా ఆయన ప్రభువుగా మనం అంగీకరించాలి. ఆయన యొక్క అధికారము మనం నమ్మాలి. ఆయన మన అందరికీ ప్రభు అయి ఉన్నాడు అన్న సంగతి మనం నమ్మాలి. ఆ నమ్మిన యొక్క వ్యక్తి, అంగీకరించిన యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మరి ఇక్కడ క్రైస్తవులుగా మరి పిలువబడుతుంటున్నారు. 7వ విషయానికి వచ్చినట్టయితే ఆరో విషయానికి వచ్చినట్టయితే బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులు అని రాయబడి ఉంది. ప్రియ మిత్రులారా, గలతీ మరి 3వ అధ్యాయం దాని 27వ వచనం. అలాగా మనం బాప్తిసం తీసుకొని క్రీస్తును అంగీకరించి మరి క్రీస్తును ధరించిన యొక్క వ్యక్తిగా మనం ఉండాలా. అంగీకరించడం ఎక్కడే కాదు, ధరించుకోవాలా. క్రీస్తు మనలో ఉండాలా, మనం క్రీస్తులో ఉండాలా. అంటే రెండు కలిసిపోవాలి. క్రీస్తును ధరించిన యొక్క వ్యక్తి ఇప్పుడు మనలో ఎవరు కనబడాలా? ఇప్పుడు అంగి ధరించినాం, అంగి కనబడతా, లోపల శరీరం కనబడుతుందా? శరీరం కనబడకుండా అంగి మొదటి కనబడుతుంది. ఈరోజు మనలో ఏం మొదటి కనబడాలా? క్రీస్తు మనలో కనబడాలా. ఈరోజు క్రైస్తవుడు అంటే క్రీస్తు కనబడకుండా మరి ప్రభుదాస్ పాస్టరే కనబడాలి అనుకోండి. ప్రభుదాస్ పాస్టర్ను చూసిన తర్వాత ప్రభుదాస్ పాస్టర్లో ఏం కనబడాలా? క్రీస్తు కనబడాలా. ఈయన క్రీస్తు వ్యక్తి అని రావాలా. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే మరి ప్రభుదాస్ పాస్టరే ముందు కనబడతాడు, క్రీస్తు కనబడడు. ప్రభుదాస్ పాస్టర్ చర్చి కనబడుతుంది, క్రీస్తు కనబడడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించినవాడు. క్రీస్తును ధరించిన వాడిగా మనం ఉన్నప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడుతుంటున్నాం. అందుకొరకే మనం క్రీస్తును ధరించి ఉండాలని. 7వ విషయానికి వచ్చినట్లయితే క్రీస్తు ద్వారా సంఘంలోనికి చేర్చబడిన వారు క్రైస్తవులని రాయబడి ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 47వ వచనం. అంటే ఎలా? క్రీస్తు ద్వారా మనం సంఘంలోకి వచ్చాం, ఆయన సంఘంలోకి మనం చేర్చబడ్డాం, ఒక సంఘంగా మనం పిలువబడుతుంటున్నాం. అందుకొరకే మనం క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. 8వ విషయంకి వచ్చినట్లయితే క్రీస్తు రాకకు ఎదురు చూసేవారే క్రైస్తవులని తీతు 2వ అధ్యాయం దాని 11వ వచనంలో కనబడుతుంది. క్రీస్తు కొరకు ఎదురు చూడాలా. ఆయన ఏ రీతిగా మరి భూమికి వచ్చాడో తిరిగి వెళ్తూ ఇదిగో నేను మరల వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన రాక కొరకు ఎదురు చూసేవాడే నిజమైన క్రైస్తవుడు. ఈరోజు ఆయన రాక చూడకుండా నీ బతుకు కొరకు, నీ సంపాదన కొరకు, ఈ లోకం కొరకు, లోకాశల కొరకు ఎదురు చూసినట్లయితే నువ్వు క్రైస్తవుడి కాదు. క్రైస్తవుడు ఆయన రాక కొరకు ఎదురు చూస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడు, ఆయన కొరకు ఎదురు చూసేవాడే నిజమైన క్రైస్తవుడు అన్న సంగతి మనకు కనబడుతుంది. 8 విషయాలు క్రైస్తవులు అంటే ఎవరు అన్న సంగతి ఇక్కడ మనకు కనబడ్డది. ప్రియ మిత్రులారా, అలాగనే రెండవదిగా కుటుంబం అంటే ఏంటిది? క్రైస్తవ కుటుంబం అన్నాం కదా. ఈ కుటుంబం అంటే ఏంటిదో రెండవది ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. కుటుంబం అంటే కుటుంబంలో ఏమేమి ఉంటారు? కుటుంబంలో పురుషుడు, స్త్రీ, పిల్లలు, వృద్ధులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఉంటారు. అంటే అందరూ కలిసి ఉండేదాన్ని కుటుంబం అంటారు. అందరూ పిల్లలు, వృద్ధులు అందరూ ఈరోజు ఒక సంఘం, మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉండాలి.
అదే కుటుంబం. క్రైస్తవ కుటుంబం అంటే ఈరోజు మన ఒక కుటుంబమే కాదండి, మన కుటుంబంలో నానా రకములుగా ఏ రీతిగా ఉన్నారో సంఘంలో నానా రకములైన వ్యక్తులు అందరూ కలిసి ఉండాలి, ఒక్కటిగా ఉండాలా, ఒక వ్యక్తిగా ఉండాలా, ఒక కుటుంబంగా ఉండాలా. అందులో విభేదాలు ఉండకుండా మనం కాపాడుకోవాలా. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళందరూ కలిసి ఉండేదే కుటుంబం అని చెప్పి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 1 తిమోతి 5:16లో మనం చూస్తున్నాం. రెండవ విషయానికి వచ్చినట్టయితే కుటుంబానికి పునాది ఏదండి? ఒక వివాహం. ఆ కుటుంబము అభివృద్ధి కావాలన్నా, ఆ కుటుంబం పెరగాలన్నా, దానికి నిర్మాణం కావాలన్నా ఆ యొక్క వివాహం అనేది చాలా అవసరమైనటువంటి దానికి వివాహం అని రాయబడి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం, మరి మత్తయి సువార్త 19:5-6 వచనాల్లో మనం చూసినట్టయితే మరి ఈ పునాది వివాహం అని. క్రైస్తవ కుటుంబానికి పునాది ఏంటంట? వివాహం. పునాది వేసుకునే ఆ పునాది స్ట్రాంగ్గా ఉండాలా, ఆ వివాహ బంధం చాలా గట్టిగా ఉండాలా. వివాహ బంధం ఇక్కడ గట్టిగా లేకుంటే అక్కడ మనము వెళ్ళలేం. ప్రియమైన మిత్రులారా, ఈ క్రైస్తవ కుటుంబానికి పునాది ఏది అంటే వివాహం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ సంఘాన్ని మరి ఈ యొక్క వివాహం చేసుకుంటాడని రాయబడి ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, భౌతికమైన వివాహం అనా? కాదండి. ఏ రీతిగా వివాహం అనేదని ఏ రీతిగా వర్ణించాడు అంటే వివాహం ఆడినవాడు మరి వివాహం చేసుకునే యొక్క వ్యక్తికి పోషించాలి. ఏ అమ్మాయినైతే వివాహం ఆడుతున్నాడో అబ్బాయి, ఆ అమ్మాయిని పోషించాలా. పోషించవలసిన యొక్క చూసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంది. అలాగని దేవుడు మనతో వివాహం అంటే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనలందరినీ ఒక సంబంధంగా, వివాహ సంబంధంగా ఒక కుటుంబంగా చేర్చుకొని ఒక కుటుంబంగా మార్చుకొని ఆ ఒక కుటుంబంకి మనం అందరం కలిసి ఉంటే ఆ వివాహం ఆ యొక్క కుటుంబంగా మనం అందరం కలిసి ఉండబోతున్నాం. కాబట్టి ఆ కుటుంబ యొక్క కర్తగా, ఆ కుటుంబ నాయకుడిగా ఆయన మనకు వరుడుగా ఉండబోతున్నాడు. అది ఏదో మళ్ళందరినీ సంసారం చేసి ఈ లోక సంబంధంగా శరీర కోరికలు తీసుకోవడం కాదు కుటుంబం అంటే. ఆ యొక్క వరుడంటే వారు పోషించే ఒక వ్యక్తి అయినాడు, మనల్ని చూసుకోగలిగిన ఒక వ్యక్తి అయినాడు. ఆయన బాధ్యత అన్ని కూడా మళ్ళీ తీసుకొని ఆ దేవుని రాజ్యంలో మనల్ని శాంతి సంతోషంగా మరి ఉంచడానికి అది కుటుంబంగా పిలువబడ్డది. అదే వివాహం అండి ప్రియమైన మిత్రులారా. అంటే ఈ వివాహమే కుటుంబ వ్యవస్థకు, కుటుంబస్తు పునాదికి మరి కారణం అని చెప్పి రాయబడి ఉంటుంది అని మనము ఇక్కడ గమనించాలి ప్రియమైన మిత్రులారా. అలాగని మూడవదిగా మనం చూసినట్లయితే కుటుంబం అంటే మరి బాంధవ్యముతో కూడినది. అంటే అందరం ఒక బాంధవ్యం, అక్క, అన్న, చెల్లె, తమ్ముడు అందరూ కూడా మనము ఒక్క కుటుంబంగా. అలాగనే క్రైస్తవ కుటుంబం అంటే అందరం కూడా ఒక కుటుంబంగా మార్చబడాలా. మన ఒక్క ఇల్లే కాదండి, మన సంఘం ఒక కుటుంబం, మన సంఘంలో ఒక క్రైస్తవ కుటుంబం, ఆ కుటుంబం అంతా కూడా ఒక్క కుటుంబంగా ఉండాలా. అందరూ ఒకటే ఉన్నారు. అందుకని ఇక్కడ యేసుప్రభువు అంటాడు, ఇరుసు రొట్టె ఒకటే కానీ ఈ అనేకలమైన మీరు ఒక శరీరమై ఉన్నారని రాయబడింది. ఒక్కటే శరీరం, ఒక కుటుంబంగా మనం పిలువబడుతుంటున్నాం, మనం ఒక కుటుంబంగా చేయబడుతున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు యేసు ప్రభు మనల్ని ఒక కుటుంబీకులుగా చూస్తున్నాడు, వేరు వేరు కుటుంబాలుగా చూస్తలేడు. కానీ మనం అందరం నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, నీ సంఘం వేరు, నా సంఘం వేరు, నువ్వు వేరు, నేను వేరు అనే యొక్క ఆలోచనతో మనం చూస్తున్నాం. చాలా తప్పు ప్రియమైన మిత్రులారా. అసలు క్రైస్తవ కుటుంబం అంటే అందరం కలిసి ఒక్కటిగా ఉండము క్రైస్తవ కుటుంబం. ఈ క్రైస్తవులు అంటే ఎవరో ముందు చెప్పాను. కుటుంబం అంటే మరి యొక్క వివాహం, మరి కుటుంబం అంటే మరి అందరు కలిసి ఉంటాం. కుటుంబం అంటే మరి ఇక వివాహ సంబంధం, కుటుంబం అంటే బాంధవ్యం అన్న సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. మాలాకి 2:14, ఆదికాండం 4:1-2 వరకు, కీర్తనలు 127 3 వచనంలో మనం చూస్తున్నాం. ఇది ఒక కుటుంబం. 4వదిగా మనం చూసినట్టయితే బాధ్యతతో కూడినది. ఇదంతా కొన్ని బాధ్యతలు మనకు ఉంటాయి. ఈ బాధ్యతలతో కూడిందే కుటుంబం అన్న సంగతి 1 తిమోతి 5:8, మరి 2 కొరింథీ 12:14, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం దాన్ని 1 నుండి 19 వరకు చూస్తే ఈ కుటుంబానికి ఒక బాధ్యతలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మన సంఘానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన సంఘకు ఉన్న ఒక బాధ్యతలను మనం ఇడిచిపెట్టుకొని పోవడానికి కాదు, బాధ్యతలు పాటించకపోవడం కాదు. బాధ్యతలు పాటించకపోతే నువ్వు కుటుంబ యజమాని, కుటుంబ వ్యక్తి కాదు. కుటుంబంలో కొన్ని బాధ్యతలు, కొన్ని బాంధవ్యాలు, కొన్ని అన్నీ ఉంటాయి. ఈరోజు చాలామంది నిజంగా బాంధవ్యాలనే దూరం కొట్టే వాళ్ళు ఉన్నారు, బంధువులను దూరం కొట్టే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అలాగనే క్రైస్తవ కుటుంబం అంటే మనకు కొన్ని బాంధవ్యాలు, కొన్ని యొక్క సంబంధాలు, ఐక్యతలు, ప్రేమలు, మనమందరం కలిసి ఉండే యొక్క విధానాలు మనకు కొన్ని ఉన్నాయి ప్రియమైన మిత్రులారా. ఇది క్రైస్తవ కుటుంబం అంటే. క్రైస్తవ కుటుంబం అంటే మన ఒక ఇల్లు మటుకే కాదు, అందరం కలిసి ఉండేదాన్ని ఒక క్రైస్తవ కుటుంబంగా. ఇలాంటి కుటుంబం మాత్రమే దేవుని సన్నిధిలో వెళ్తుంది. ఇలాంటి కుటుంబం మాత్రమే ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు.
కానీ కుటుంబంలో విభిన్నత, విచ్ఛిన్నత, గొడవలు, అల్లర్లు, ఇలాంటి అల్లరితో కూడిన కుటుంబాలు ఇప్పటికి కూడా ఉన్నట్లయితే, భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం లేక గొడవలతో కూడినదైతే ఏ రీతిగా దేవుని రాజ్యంలో నువ్వు చేరతావు? ఇది దేవుని క్రైస్తవ కుటుంబంగా ఎట్లా పిలువబడుతుంది? క్రైస్తవ కుటుంబం అంటే ఈ రీతిగా మనం కలిసి ఉండడమే క్రైస్తవ కుటుంబం అనే సంగతి మనం గమనించాలి. అయితే మనం మూడోదిగా మనం చూసినట్టయితే కుటుంబ సభ్యులందరూ కూడా క్రైస్తవులై ఉండాలా. దేవుని ఉద్దేశం అండి. కుటుంబ సభ్యులంతా ఎలా ఉండాలా? క్రైస్తవులై ఉంటేనే అది కుటుంబం. అందులో వేరు ఉంటే మరి కుటుంబం కాదు. ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నాం, మరి ఈ కుటుంబంలో కుటుంబ సభ్యులంతా క్రైస్తవులుగా మారడానికి చాలామంది భక్తులు, అంతకుముందు ఉన్న వాళ్ళు మరి కుటుంబం అంతా కూడా ఒక భక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేశారు. మొదటికి మనకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 47వ అధ్యాయం దాన్ని మరి 47వ అధ్యాయం 4-9 వరకు మనం ఇక్కడ చూసినట్టయితే మరి కొర్నేలు అనే ఒక కుటుంబం గురించి మనకు కనబడుతుంది. కొర్నేలు యొక్క కుటుంబం వాళ్ళంతా కూడా ఐక్యతగా ఒక కుటుంబంగా మరి దేవుని ఆరాధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. రెండవదిగా లూదియా కుటుంబం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14-15 వచనాలు, 16వ అధ్యాయం దాన్ని 34వ వచనం మనకు ఇక్కడ కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. అయితే ఇక్కడ ఈ యొక్క లూదియా కుటుంబం కూడా మరి దేవునికి కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. కుటుంబం కలిసి దేవుని ఆరాధించారు. కుటుంబం ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉన్నారు. అలాగనే మూడవదిగా శిరసాల నాయకుడి యొక్క కుటుంబం కూడా అందరు కలిసి దేవుని స్తుతించే వాళ్ళు అందరూ కూడా ఒక కుటుంబంగా, ఆ కుటుంబం అంతా కూడా దేవుని అంగీకరించినట్టుగా మనకు కనబడుతుంది. మరి అలాగనే నాలుగవదిగా స్టెఫెన్ కుటుంబం కూడా 1 కొరింథీ 1:17 వచనం చూస్తే కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించే వాళ్ళందరూ కూడా దేవుని అంగీకరించిన యొక్క వ్యక్తులే అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఐదవదిగా కుటుంబం అంతా ఆరాధన చేయాలని కొలస్సీ 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. కుటుంబం అంతా కూడా కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఉండాలి. కుటుంబంలో కొందరు అటు, కొందరు ఇటు, కొందరు ఆరాధన చేయకుండా, కొందరు చర్చికి పోకుండా, కొందరు అన్యులుగా ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు నేను చర్చికి రాను, కొందరు అటు పోతారు, కొందరు ఇటు పోతారు. ప్రియ మిత్రులారా, కుటుంబం అంతా ఒక్క సంఘంగా ఒక్క కాడ ఒక్క ఆరాధనలో మనం పాల్గొనాలి. ఆ ఆరాధనలో మనం పాల్గొంటూ దేవుణ్ణి స్తుతించినట్లయితే చాలా మంచిది. అది ఒక కుటుంబంగా ఉంటుంది. క్రైస్తవ కుటుంబం అంటే ఇలాంటి కొన్ని పద్ధతులు, నియమాలు, నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఆ కుటుంబ నియమం నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా ఉండడం అది కుటుంబం కాదు. అది విచ్ఛిన్నమైన కుటుంబం. అది కుటుంబంగా ఎవరు కూడా పిలవరు. ప్రియ మిత్రులారా, ఈరోజు కుటుంబం అంతే కలిసి అందరి దేవుని ఆరాధన చేయాలి. అలాగనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాన్ని మరి 1వ వచనంలో మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియ మిత్రులారా, లోకానికి వేరుగా జీవించాలని రాయబడి ఉంది. లోకం వేరు, లోకంతో మనం ఉండడానికి దేవుడు పిలవలే. లోకాచారాల్లో, లోక పద్ధతుల్లో మనం ఉండలేము. ఆ కుటుంబం లేక మన కుటుంబం వేరు, మన కుటుంబం వేరు, వాళ్ళ కుటుంబం వేరు, పక్క వాళ్ళ కుటుంబం వేరు, మన కుటుంబం వేరు. మన కుటుంబం మంచిగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాం. అలాగనే ఇది ఒక దేవుని కుటుంబం. క్రైస్తవ కుటుంబం అంటే మరి దేవుని కుటుంబం, దేవుని నిబంధనలతో కూడిన కుటుంబం. ఇది దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న కుటుంబం. ఈ కుటుంబంలో లోకానుసారంగా, లోకాశలతో, లోక పద్ధతులు ఈ కుటుంబంలో ఉండకూడదు. మన కుటుంబానికి ఒక విధానం, ఒక విధి, ఒక పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పద్ధతులు కొన్ని ఆ యజమాని పెడతాడు. ఆ ప్రకారమే ఆ కుటుంబం అంతా కూడా బ్రతకాలి. ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. ప్రియ మిత్రులారా, ఈరోజు ఈ కుటుంబం అంతా కూడా మరి లోకానుసారంగా లేకుండా, లోకాశలు లేకుండా దేవునికి నమ్మకంగా బ్రతికేదే మరి క్రైస్తవ కుటుంబం. 7వ విషయం వచ్చినట్లయితే సంఘం కోసం పని చేయాలి. అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఏ కుటుంబం ఉందో, ఏ సంఘం ఉందో, ఈ సంఘం అంతా కూడా మరి ఈ యొక్క కుటుంబం అంతా కూడా సంఘం కొరకు పని చేయాలా, సంఘంలో పని చేయాలి, సంఘంలో కష్టపడాలా. సంఘ పరిచర్య, సంఘంలో ఉన్న కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. మీటింగులప్పుడు కానీ ప్రతి పరిచర్యను కూడా మనం కొనసాగిస్తూ ఉండాలి. క్రైస్తవ కుటుంబం అంటే అలా మనం నమ్మకంగా, దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ మనం ఒక నిబంధన ప్రకారం బ్రతకగలిగిందే క్రైస్తవ కుటుంబం. దీన్నే క్రైస్తవ కుటుంబం అంటారు. ఈరోజు నీ కుటుంబం క్రైస్తవ కుటుంబమా? ఇలాంటి నిబంధనలకు అనుకూలంగా ఉందా? నమ్మకంగా ఉందా? భార్య భర్తలో శాంతి సమాధానంతో ఉందా? క్రైస్తవ కుటుంబం అని చెప్పుకోవడం కాదు, కానీ క్రైస్తవ కుటుంబంగా మనలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.